CSNet. Today topic is the extension of pericyclic reactions. Already pericyclic reaction introduction class మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ డైయిన్స్ స్టార్టింగ్ నుంచి వస్తాం. ఫస్ట్ డైయిన్స్, డైనోఫైల్స్ అండ్ నెక్స్ట్ 2+2 అండ్ 1,3 డైపోలార్ సైక్లోఎడిషన్స్ ఇవన్నీ ఉంటాయి. 1,3 సైక్లోఎడిషన్స్ అండ్ దెన్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్, క్లోపోక్లైజిన్ ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ డైయిన్ చూద్దాం. టైప్స్ ఆఫ్ డైయిన్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 3 టైప్స్ ఉన్నాయి. హెట్రో సబ్స్టిట్యూట్ డైయిన్స్, సైక్లిక్ డైయిన్స్, హెట్రోడైయిన్స్ ఉంటాయి. పెరిసైక్లిక్ రియాక్షన్స్ నేను ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే పెరిసైక్లిక్ రియాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏ టాపిక్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ గ్రూప్, ఏ రియాక్షన్ మెకానిజం దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా కూడా మనకు పెరిసైక్లిక్ రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెకానిజం అనేది సైక్లోఎడిషన్ అనేది ఉంటుంది. సో పెరిసైక్లిక్ రియాక్షన్స్ అంత ఇంపార్టెంట్ అండ్ గుడ్ వెయిటేజ్ ఉంది ఏ కెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్లో అయినా కూడా. ఫస్ట్ హెట్రో సబ్స్టిట్యూట్ డైయిన్స్ గురించి చూద్దాం. హెట్రో సబ్స్టిట్యూట్ డైయిన్స్ తీసుకొని ఫస్ట్ వాటిని సైక్లోఎడిషన్ చేసి ఆ హెట్రో సబ్స్టిట్యూయెంట్ని ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను 1-methoxy-3-trimethyl silyl oxy బ్యూటాడైయిన్ తీసుకున్నాం. దీన్ని డానిష్ ఎఫ్కి డైయిన్ అంటాము. దీన్ని ఈనాల్తో రియాక్ట్ చేస్తున్నాం. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్తో రియాక్ట్ చేసి సైక్లోఎడిషన్ ఎలా అవుతుందో చూద్దాము. ఫస్ట్ నార్మల్గా సైక్లోఎడిషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ కార్బనే ఇక్కడ ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఈ కార్బన్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సపోజ్ మనము వీటిలో వచ్చేసి రీజియో సెలెక్టివిటీ చూడాలి. విచ్ కార్బన్ యాక్ట్ యాస్ ఎలక్ట్రోఫైల్, విచ్ కార్బన్ యాక్ట్ యాస్ న్యూట్రోఫైల్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కార్బన్ మీద సపోజ్ చూపిస్తున్నాను, ఎలక్ట్రాన్ అనేది దీనికి ఇస్తుంది. సో ఇక్కడ అనేది ఏ ఛార్జ్ ఉంటుంది, మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనకి కార్బోనైల్స్ చూసుకుంటే కార్బోనైల్స్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ మనకి ఇలా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఈ కార్బన్ వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సైట్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఇది న్యూక్లియోఫిలిక్ సైట్ అండ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఉంది కాబట్టి మిథాక్సీ గ్రూప్ ఎలక్ట్రాన్స్ని ఇట్లా ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి పాజిటివ్ సైట్గా అనేది యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ అనేది ఉంటుంది, వీటి మధ్య ఇట్లా బాండింగ్ అనేది జరుగుతుంది. ఇది రీజియో సెలెక్టివిటీలో నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఈ కార్బన్ అనేది న్యూక్లియోఫిలిక్ సైట్, ఈ కార్బన్ ఎలక్ట్రోఫిలిక్ సైట్ కాబట్టి ఫస్ట్ ఇది ఇక్కడే అటాక్ అవుతుంది. సో ద ప్రొడక్ట్ ఈజ్ ఓమిథాక్సీ OSI-Me3. ఇక్కడ మళ్ళీ మన కండిషన్లో ఏమి ఇచ్చారు, యాసిడ్ ఇచ్చారు. యాసిడ్ అంటే ఏంది, ఇట్ డొనేట్స్ ఇట్స్ ప్రోటాన్. ఇక్కడ ప్రోటాన్ ఎసిడిక్ ప్రోటాన్ అయినా ఇక్కడ H+ అనేది ఇస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ సిలైల్ గ్రూప్ అనేది ఈజీగా ఇప్పుడు మనకి ఈనోన్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. ఇక్కడ యాసిడ్ ఉంది కాబట్టి యాసిడ్ డొనేట్స్ ప్రోటాన్, ఈ ప్రోటాన్ మిథాక్సీ గ్రూప్ అని ఇచ్చి ఈ సిలైల్ గ్రూప్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నవి మిథాక్సీ గ్రూప్ మిథనాల్ అనేది బయటకు రిమూవ్ అయిపోయి మనకి ఈ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక హెట్రో సబ్స్టిట్యూట్ డైయిన్. మ్యాక్సిమం సబ్స్టిట్యూయెంట్ ఇది. వీటన్నిటికీ రియాక్షన్స్ ఎలా చేస్తాం చూడాలి. ఫస్ట్ అనేది ఏ కార్బన్ యాక్ట్, సపోజ్ ఇక్కడ మనము ఈ రియాక్షన్ చూస్తే ఓమిథాక్సీ, కొంతమంది క్వశ్చన్ డౌట్ కూడా రావచ్చు, సపోజ్ ఇది ఇలా కూడా పెరిసైక్లిక్ రియాక్షన్ జరగవచ్చు కానీ బట్ ఇది ఇలానే ఎందుకు జరగకూడదు, ఇలానే ఎందుకు జరగాలంటే రీజియో సెలెక్టివిటీ ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఈనాల్స్లో ఇక్కడ ఇది వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సైట్, ఇది వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సైట్గా యాక్ట్ చేస్తుంది ఈ కార్బోనైల్. ఇక్కడ ఈ మిథాక్సీ దగ్గర ఈ కార్బన్ వచ్చేసి న్యూక్లియోఫిలిక్ సైట్గా యాక్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రోఫిలిక్ సైట్గా యాక్ట్ చేస్తుంది, న్యూక్లియోఫిలిక్ సైట్. సో ఈ రెండింటి మధ్య బాండింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు కార్బన్ దగ్గర బాండింగ్ జరిగి ఇక్కడే కార్బోనైల్ అనేది ఈ పొజిషన్లో ఉంది, మిథాక్సీ పక్కన ఆర్తోగా ఉంది. ఇది అనేది నాట్ ఫార్మ్డ్. సో మనం అనేది ఇక్కడ రీజియో సెలెక్టివిటీ కూడా చూసుకోవాలి. విచ్ కార్బన్ యాక్ట్ యాస్ ఎలక్ట్రోఫైల్ అండ్ విచ్ కార్బన్ యాక్ట్ యాస్ న్యూక్లియోఫైల్ కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి పెరిసైక్లిక్ రియాక్షన్లో.
దాని రీజియో సెలెక్టివిటీ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ హెట్రో సబ్స్టిట్యూయెంట్ డైన్ వచ్చేసి ఎమిన్. 1 ఎమినో బ్యూటాడైన్ ఉంటుంది. ఇక్కడ ఎమిన్ ప్రొటెక్షన్ గ్రూప్ బెంజై ఆక్సికార్బోనైల్ ఎమిన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ మనకి ఇక్కడ రియాక్షన్ ఎప్పటిలాగే జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంది, న్యూక్లియోఫిలిక్ సైట్. ఇది ఆల్రెడీ చెప్పినట్టు న్యూక్లియోఫిలిక్ సైట్, ఇది ఎలక్ట్రోఫిలిక్ సైట్. బికాస్ ఎందుకంటే ఎమిన్ అండ్ మిథాక్సీ గ్రూప్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ప్లస్ ఇక్కడ వచ్చేసి వాటి ఆర్బిటల్ ఇంటరాక్షన్ ప్లస్ సేమ్ గ్రూప్స్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ ఇలా వచ్చేసింది. బట్ ఈ రెండు ఇక్కడ ఎలా ఉన్నాయి, ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి, ఈ ఉంది. సో ఇక్కడ ఏంది మనకి వాటి యొక్క రిటైన్ అనేది అవుతుంది. స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్ కాబట్టి స్టీరియో కెమిస్ట్రీ ఎట్లా ఉందో అలా రియాక్ట్ అనేది అవుతుంది. ఈ రెండు ట్రాన్స్ కాబట్టి ట్రాన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు వచ్చి సేమ్ పొజిషన్లో ఉంటాయి బికాస్ ఆఫ్ ఎండో రూల్. ఆ ఎండో రూల్ నేను అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు సేమ్ ఫేస్లో ఉంటాయి బికాస్ ఈ రెండు వచ్చేసి ఎండోగా ఉంటాయి, ఈ రెండు ట్రాన్స్లో ఉంటాయి. అండ్ ఎందుకంటే మనకి రియాక్టెంట్లో ఈ డైనోఫైల్ వచ్చి ట్రాన్స్లో ఉంది కాబట్టి ఈ రెండు ట్రాన్స్ అనేది స్టీరియో కెమిస్ట్రీ వస్తుంది. అండ్ అందరు హెట్రో సబ్స్టెంట్ వచ్చి 1 ఫినైల్ థయోబ్యూటాడైన్ అనేది ఉంటుంది. ఈ 1 ఫినైల్ థయోబ్యూటాడైన్, ఈ 1 ఫినైల్ కానీ ఏమిన్స్ కానీ ఇవన్నీ హెట్రో సబ్స్టిట్యూయెంట్ మ్యాక్సిమం బ్యూటాడైన్ మీద ఉన్నాయన్నీ కూడా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్. సో ఇట్ యాక్ట్ చేసి న్యూక్లియోఫిలిక్ సైట్, ఇట్ యాక్ట్ చేసి ఎలక్ట్రోఫిలిక్ సైట్, ఇట్ యాక్ట్ చేసి న్యూట్రోఫిలిక్ సైట్. సో ఈ రెండింటి మధ్య బాండింగ్ అనేది జరిగి ఈ రెండు ఎండో రూల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు సేమ్ ఫేస్లో వస్తాయి. ఇది కూడా సేమ్ ఫేస్లో అనేది వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ ఈ వచ్చి ఈ ఆల్కిన్, ఇది వచ్చి ఈ ఆల్కిన్ కాబట్టి ఈ అనేది ఉన్నప్పుడు ఈ 2 సబ్స్టిట్యూయెంట్ అనేది సేమ్ ఫేస్లోనే ఉంటాయి. ఈ సబ్స్టిట్యూయెంట్ ఎండో ఫేస్లో ఉన్నాయి కాబట్టి ఇది సేమ్ ఫేస్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ SPH ఉంది, థయోఫినైల్ గ్రూప్ అయిన దీన్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే MCPBA దీన్ని ఆక్సిడేషన్ చేస్తాము. దీన్ని ఆక్సిడేషన్ చేస్తే మనకి సల్ఫర్ని ఆక్సిడేషన్ చేస్తాము. ఇక్కడ pH అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 1, 2, 3 రీఅరేంజ్మెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ 1, 2, 1, 2, 3 రీఅరేంజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. SPH ఉంటుంది. మనకి సల్ఫర్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేయడానికి థయోఫైల్ అంటారు. థయోఫైల్ అంటే మనకి ట్రైమిథాక్సిఫినైల్ ఆర్ ట్రైఆల్కైల్ ఫాస్ఫిన్స్ ఇవి ఈ గ్రూప్స్. ట్రైఆల్కైల్ ఫాస్ఫిన్స్ మీద ట్రైమిథాక్సి యూజ్ చేసుకోవచ్చు, ట్రైఫినైల్ ఫాస్ఫిన్స్, వీటిలో ఏది యూజ్ చేసినా కూడా ఇవన్నీ ఏంటంటే థయోఫైల్స్ అంటారు వీటిని. వీటి పర్పస్ ఏంటంటే మెయిన్ పర్పస్ ఆ కాంపౌండ్లో ఉన్న సల్ఫర్ గ్రూప్స్ని వాటిని తీసుకొని బయటకు వెళ్ళిపోతాయి. సో మనకు అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ప్రోడక్ట్, వచ్చేసి ఎలైలిక్ ఆల్కహాల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మన సల్ఫర్ గ్రూప్స్ ఎప్పటిలాగే 4+2 సైక్లో ఎడిషన్ చేసాము. 4+2 సైక్లో ఎడిషన్ తర్వాత MCPBA ఉంటుంది. మెటాక్లోరోపెరాక్సీ బెంజోయిక్ యాసిడ్ ద్వారా ఆక్సిడైజింగ్ ఏజెంట్ చేసి ఆక్సిడేషన్ చేసాం సల్ఫర్ని. ఆక్సిడేషన్ చేసిన తర్వాత 2,3 రీఅరేంజ్మెంట్లోకి వెళ్ళింది. ఇది 2,3 రీఅరేంజ్మెంట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇది వచ్చింది. థయోఫైల్ వేసిన తర్వాత థయోఫైల్లో సల్ఫర్ గ్రూప్ ఎలిమినేట్ అయిపోయి మనకి అక్కడ OH అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ అనదర్ కాంపౌండ్ వచ్చేసి మనకి సిలికాన్ గ్రూప్ అనేది ఉంది. ఈ సిలికాన్ గ్రూప్ అనేది ఉన్నప్పుడు ఈ సిలికాన్ గ్రూప్ని రియాక్షన్ ఎలా జరగాలి, అవి ఎలా ఎలిమినేట్ అవుతాయో చూద్దాము. నేను ఆల్రెడీ రీజియో సెలెక్టివిటీ చెప్పాను. ఇది న్యూక్లియోఫిలిక్ కార్బన్ ఉంటుంది, ఇది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్. సో ఇక్కడ అనేది అటాక్ అనేది జరుగుతుంది, 4+2 ఎడిషన్ జరుగుతుంది.
సారీ. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి ఆల్కిన్ వచ్చి ఈఈ ఉంది. ఈఈ బ్యూటాడైన్ అనేది ఉంటే మనకి ఏమవుతుంది, ఈ రెండు సేమ్ ఫేస్లోకి వస్తాయి. ఐదర్ అబౌవ్ ద ఫేస్, ఐదర్ బిలో ద ఫేస్లోకి వస్తాయి. వాటి స్టీరియో కెమిస్ట్రీ సేమ్ ఫేస్. ఈ రెండు ఎండో కాబట్టి ఈ రెండు ఫేస్ సేమ్గా అనేది ఉంటుంది. ఇప్పుడు వీటికి మనము ఆస్మియం టెట్రాక్సైడ్. ఆస్మియం టెట్రాక్సైడ్ ఏంది, దాని మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే డైహైడ్రాక్సిలేషన్, లైక్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫినాల్స్. వీటిని ఆస్మియం టెట్రాక్సైడ్ చేసుకోవచ్చు, KMnO4. ఇవన్నీ వేసినప్పుడు మనకి ఏంటంటే డయోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. డైహైడ్రాక్సిలేషన్ ఏజెంట్గా అనేది యూజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ సేమ్ ఫేస్లో ఉన్నాయి. సో ఇదేంటంటే లెస్ హిండెడ్ ఫేస్లో డయోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. OH అనేది ఉంటుంది. ఇప్పుడు సిలికాన్ ఎలిమినేట్ చేయాలంటే మనకి నేమ్డ్ రియాక్షన్ ఏముంది, పీటర్సన్ ఓలిఫినేషన్. ఈ పీటర్సన్ ఓలిఫినేషన్ తీసుకుంటే పీటర్సన్ ఓలిఫినేషన్ ఏంది, అండర్ ఎసిడిక్ కండిషన్లో చేసినప్పుడు మాత్రమే ఈ 2 గ్రూప్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎంఈ గ్రూప్ ఇక్కడ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. అండర్ బేసిక్ కండిషన్ అయితే OH అండ్ SiMe3 సేమ్ ఫేస్లో ఉండాలి. అండర్ ఎసిడిక్ కండిషన్ ఆపోజిట్ ఫేస్లో ఉన్నప్పుడు ఇవి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది పీటర్సన్ ఓలిఫినేషన్ చేసినప్పుడు మనకుంది. ఇక్కడ అన్నిట్లో కూడా హెట్రో సబ్స్టిట్యూయెంట్ అనేది మ్యాక్సిమం రిమూవ్ చేసుకుంటూ వచ్చాం మనం. చూడండి, ఫస్ట్ ఇక్కడ సల్ఫర్ తోటి రియాక్షన్ అనేది జరిగింది. ఎప్పటిలాగే 4+2 ఎడిషన్ జరిగింది. ఆస్మియం టెట్రాక్సైడ్ తోటి మనం డైహైడ్రాక్సిలేషన్ అనేది చేసాం. ఇక్కడ ఉన్న ఆల్కిని లెస్ హిండెడ్ ఫేస్లో డయోల్స్ అనేవి ఫామ్ అయినాయి. అండ్ పీటర్సన్ ఓలిఫినేషన్ అండర్ రెస్ట్రిక్ కండిషన్ చేస్తే మనకి ఆల్కిన్ అనేది ఫామ్ అయ్యింది. ఇక్కడ సల్ఫర్కి తీసుకుని సల్ఫర్ని ఆక్సిడేషన్ చేసి 2,3 రీఅరేంజ్మెంట్ చేస్తే మనకి ఎలైలిక్ ఆల్కహాల్స్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి NH2 గ్రూప్స్. వీటి గ్రూప్స్ అని పోవాలంటే మనం యాసిడ్ రియేజెంట్ చేసేసి మనకి మిథాక్సైడ్ గ్రూప్ అనేది ఎలిమినేట్ అనేది అవుతుంది. ఇవి హెట్రో సబ్స్టిట్యూట్ డైన్స్, వాటి యొక్క రియాక్షన్స్ చూసారా. ఒక్కొక్క రియాక్షన్లోనే మనకి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఈజీ. కాకపోతే మనం మ్యాక్సిమం ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెయిన్ టాపిక్స్, నాట్ వెరీ డెప్త్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకున్నా కూడా ఆల్మోస్ట్ 40% బేసిక్ ఇంట్రడక్షన్స్, బేసిక్ గ్రూప్స్ నేర్చుకున్నా కూడా మనం ఇవన్నీ కూడా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఇలాగా మనం కావాల్సిన ప్రోడక్ట్ అనేది వస్తుంది. అండ్ దీస్ ఆర్ ద హెట్రో సబ్స్టిట్యూటెడ్ డైన్స్. అండ్ అప్కమింగ్ క్లాస్లో సైక్లిక్ డైన్స్, హెట్రోసైక్లిక్ డైన్స్, వాటిలో రియాక్షన్స్ అవన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. I hope this video will be very helpful to you. Thank you for watching.